హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. తొలిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయం తీసుకుంది. నిన్నటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ఖరారైంది. వారంలోపు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. 10 రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఆగస్టు చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ ఆర్డినెన్స్ కు బదులు చట్టం ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సంబరాలు చేస్తుండగా బీఆర్ఎస్ దిష్టి బొమ్మలు తగలబెడుతుంది. హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. తొలిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయం తీసుకుంది. నిన్నటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ఖరారైంది. వారంలోపు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. 10 రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఆగస్టు చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ ఆర్డినెన్స్ కు బదులు చట్టం ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సంబరాలు చేస్తుండగా బీఆర్ఎస్ దిష్టి బొమ్మలు తగలబెడుతోంది. హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. తొలిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయం తీసుకుంది. నిన్నటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ఖరారైంది. వారంలోపు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. 10 రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఆగస్టు చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ ఆర్డినెన్స్ కు బదులు చట్టం ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సంబరాలు చేస్తుండగా బీఆర్ఎస్ దిష్టి బొమ్మలు తగలబెడుతోంది.